హైదరాబాద్ లో సంచలనం రేపిన గుంటి రాజేష్ హత్య కేసులో ఆసక్తికర కోణాలు వెలుగు చూస్తున్నాయి. రాజేష్ హత్య కేసులో నిందితులు సంచలన ప్రకటన చేశారు. రాజేష్ హత్యను సమర్థించుకున్నాడు ప్రధాన నిందితుడు శ్యామ్ సుందర్ రెడ్డి. ప్రేమ పేరుతో మహిళల జీవితాలతో చెలగాటమాడిన రాజేందంటున్నాడు. తన కూతురితో సహా పలువురి చావుకు కారణమైన రాజేష్ కు బతికే హక్కు లేదన్నాడు శ్యామ్ సుందర్ రెడ్డి. మరోవైపు రాజేష్ హత్య కేసు విషయంలో శ్యామ్ సుందర్ రెడ్డిని ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో విచారిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ శివార్లోని హయత్ నగర్ లో 3 రోజుల క్రితం గుంటి రాజేష్ హత్యకు గురయ్యాడు. రాజేష్ వృత్తిరీత్యా ఓ గుడికి చైర్మన్, ప్రవృత్తి రియల్ ఎస్టేట్ దందా, భూ కబ్జాలు ఇతరత్రా కలిపి రాజేష్ పై 18 కేసులున్నాయి. తుర్కయాంజాల్లోని బార్ నుంచి మద్యం సేవించి బయటకు వస్తున్న రాజేష్ పై ఒక్కసారిగా దాడి చేసి కత్తులతో నరికి చంపారు. రాజేష్ పై భూ వివాదాలే కాదు, మహిళా వేధింపుల కేసులు కూడా ఉన్నాయి. 2003లోనే రాజేష్ కు పెళ్లైంది, భార్య పిల్లలున్నారు, చక్కని కుటుంబం. అయినా సరే పక్క చూపులు మానుకోలేదు రాజేష్. కంటికి నచ్చిన మహిళలపై వేధింపులకు తెగబడేవాడని ఆరోపణలు ఉన్నాయి. అమ్మాయిలనే కాదు, వివాహితులను వలలో వేసుకుని మోసాలకు పాల్పడ్డాడనే నేర చరిత్ర ఉంది. అనూషారెడ్డి అనే యువతి కిడ్నాప్ కేసుతో రాజేష్ పెళ్లి మోసాల బాగోతం గతంలోనే బయటపడింది. 27 ఫిబ్రవరి 2015న అనూషారెడ్డి కిడ్నాప్ జరిగింది. షాద్నగర్ కు చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి కుమార్తె అనూషారెడ్డి. శ్యామ్ సుందర్ రెడ్డి భార్యకు కిడ్నీ పాడైపోతే వాళ్ళింట్లో పనిచేసే పని మనిషి ఒక కిడ్నీ దానం చేసింది. ఈ క్రమంలోనే పని మనిషికి కొంత డబ్బు ఇచ్చారు. అయితే తన కూతురు పెళ్లికి మరికొంత డబ్బు సాయం చేయాలని పని మనిషి శ్యామ్ సుందర్ను కోరింది. దీంతో అనూషారెడ్డి పేరు మీదున్న ఒక ప్లాట్ ఫ్రీగా ఇచ్చాడు. ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం అనూష పని మనిషితో కలిసి ఒకే కారులో వెళ్లారు. అక్కడ రాజేష్ కన్ను అనూషపై పడింది. పని మనిషిని ట్రాప్ చేసిన రాజేష్ ఆమె ఇంటికి అనూషను తీసుకెళ్లాడు. అక్కడ కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వికృత చేష్టలను సెల్ ఫోన్లో రికార్డ్ చేసి అప్పటి నుంచి అనూషను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆమె కొన్ని రోజులు మిస్ అయిందని, దీంతో 27 ఫిబ్రవరి 2015న తన కూతురు కిడ్నాప్ అయినట్లు శ్యామ్ సుందర్ చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శ్యామ్ సుందర్ ఫిర్యాదుతో రాజేష్ పై నిర్భయ కేసు నమోదు చేశారు పోలీసులు. జైలుకు కూడా వెళ్లాడు. ఈ క్రమంలోనే రాజేష్ వికృత చేష్టలతో విసిగెత్తిన అనూష నాగార్జున సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. సరిగ్గా 2 ఏళ్ల కిందట అనూష కిడ్నాప్ అయిన రోజు ఫిబ్రవరి 27 సరిగ్గా మళ్లీ ఈ ఇన్సిడెంట్ జరిగింది. తన కూతురు సహా పలువురి చావుకు కారణమైన రాజేష్ కు బతికే హక్కు లేదంటున్నాడు శ్యామ్ సుందర్. సార్, గుంటి రాజేష్ అనే వ్యక్తి సమాజంలో ఉండలేని వ్యక్తి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మర్డర్ చేసిన ఎవరో వాళ్ళకి నేను సెల్యూట్ చేస్తా. అలాంటి వ్యక్తి సమాజంలో ఉండొద్దు. కానీ ఆ సంఘటనకు నాకు సంబంధం లేదు. గతంలో వాడు మా పాపను కిడ్నాప్ చేసిండు కాబట్టి ఆల్రెడీ నిర్భయ కేసు ఉంది దానిపైన. నా మీద అనుమానం, వాళ్ళ కుటుంబానికి నేనే చేసి ఉంటాను అనుమానం వల్ల. మా భార్యకు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మా ఇంట్లో పని మనిషి గతంలో పనిచేసిండు మా ఇంట్లో. ఆమె కిడ్నీ డొనేట్ చేసింది. అప్పటికి నేను మా సంతోషంగా గిఫ్ట్ కింద ఒక ప్లాట్ ఇస్తా అని చెప్పాను, ఇచ్చాను ఆమెకి. ఆ ప్లాట్ మా పాప పేరు మీద కొన్నా నేను. అది ట్రాన్స్ఫర్ చేయాలంటే మళ్ళీ ఆమెకు మా పాప వెళ్ళి రిజిస్టర్ చేయాలి. ఆ పని మనిషి ప్లాట్లు తీసుకెళ్ళి సైట్కి వెళ్ళేసరికి గుంటి రాజేసిన వ్యక్తి కబ్జాలో ఉన్నాడు. ఉండి ఆ 3 లక్షలకి ఎంత మళ్ళీ వాడే కొనుక్కోండి ప్లాట్, ఎవరు కొనుక్కొని వీళ్ళు లేదు, ఇది రావద్దు కబ్జా మీద కానీ భయపెట్టించి 3 లక్షలకు ఆ కొమ్మడం పని మనిషి దగ్గర వీళ్ళు లాక్కున్నాడు. రిజిస్టర్ చేయాలంటే ఫస్ట్ గోల్ నోటీస్ చేసి సరిపోతుంది అని చెప్పేస్తే అప్పటికి ఎలక్షన్లో నేను బిజీ ఉంటే మా మిస్సెస్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ 1 ఇయర్ దాకా బయటకు వెళ్ళొద్దు, బెడ్ మీదకి వెళ్ళి మా పాపకు డ్రైవింగ్ వచ్చి కాబట్టి పని మనిషిని తోలుకొని పోయి సంతకం పెట్టరాపో అని చెప్పాను. పోయినప్పుడు వాడు టార్చర్ చేసి యూట్యూబ్లో పెడతాను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. నేను సంతోషపడుతున్నా సార్. గుంటి రాజేష్ కదా నాలాంటిది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రతి తల్లిదండ్రులు కూడా ఇలా హ్యాపీగా ఉన్నారు. ఇలా అంటే ఎవరికి ఏ తల్లిదండ్రులకు ఇలాంటి బాధ రావద్దు. రహస్య ప్రాంతంలో TV9తో మాట్లాడిన తర్వాత నిందితుడు శ్యామ్ సుందర్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డుపై ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. రాజేష్ హత్య విషయంలో పలు కోణాల్లో విచారిస్తున్నారు. శ్యామ్ సుందర్తో పాటు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అందులో ఇద్దరు అనంతపురంకు చెందిన కిరాయి హంతకులుగా తెలుస్తోంది. మరొకరు శ్యామ్ సుందర్ బంధువును కూడా అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ నేర చరిత్ర అంతా ఇంతా కాదు. భూదందాలు, కబ్జాలు, కోకొల్లలు. ఒక్క హయత్ నగర్ పిఎస్ పరిధిలోనే అతనిపై 18 కేసులు నమోదయ్యాయి. అతని ఆగడాలకు కళ్లెం వేసేందుకు రాజేష్పై పీడీ యాక్ట్కు కూడా ప్రయోగించారు పోలీసులు. ప్రతీకారంతో అనూష కుటుంబ సభ్యులే రాజేష్ను పథకం ప్రకారం హత్య చేశారా? భూ వివాదాల క్రమంలో ప్రత్యర్థులే అతన్ని చంపారా? అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసులు. సంచలనం రేపిన గుంటి రాజేష్ దారుణ హత్యపై ఆయన పేరెంట్స్ ప్రెస్ మీట్లో పలు ఆరోపణలు చేశారు. హత్య జరిగిన రోజు రాజేష్ వెంట ఉన్న యుగంధర్పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఓ ల్యాండ్ ఇష్యూలో హయత్ నగర్ సీఐని పిలిస్తేనే రాజేష్ ఇంట్లో నుంచి వెళ్లాడన్నారు అతని తల్లి శంకరమ్మ. బెదిరించి వద్దంత వండని వెళ్ళి నా కొడుకుని సోమవారం నాడు దావతి పోతున్నా అని చెప్పలేదు. శ్యామ్ సుందర్ రెడ్డి ఎవరో గేట్ కాడికి రమ్మని బొంగులూరు గేట్ కాడికి రమ్మని అమ్మ సిఐ అని చెప్పిపోయాడు. తుర్కాయన రమ్మంటున్నాం ఆయమ్మ అని చెప్పాడు. ముందుగా 15 మంది వేసారు. అలా నడుస్తుంది కోట్ల. మళ్ళీ ఈడెక్కడ వచ్చిండ్రా కొత్తగా అంటే నా పానానికి వచ్చింది అమ్మ అని ఆయన పొద్దుంత వండలే. 7 గంటల దాకా ఇంట్లోనే ఉండి 7 గంటలకు అమ్మ నేను పోతుంది. సిఐ పిలుస్తున్నాడు, కాంప్రమైజర్ రమ్మంటాడు. తుర్కాయనది కూడా ఒకటి ఉన్నది హైట్నగర్ సిఐ. అక్కడ పోయి సురేష్ అన్నాడు అని చుట్టమంట. చుట్టం అయితే అక్కడ రమ్మన్నాడు. కాంప్రమైజర్ అయిదాము 1 లక్ష 2 లక్షలు ఇచ్చి కాంప్రమైజర్ అవుతామా. నేను ఇంకోటి పోతుంది, నేను శిక్షకు పోను, జైలు పోను. మళ్ళీ అన్న పోయినాక అప్పటి మేము వేస్తారు పీరియడ్ ఇస్తారు, నేను పోనని చెప్పాను. మాట్లాడొస్తాను పోయిన నెత్తిని ఇట్లా చేసింది. శ్యామ్ సుందర్ రెడ్డి కుమార్తె అనూషా రెడ్డిని రాజేష్ కిడ్నాప్ చేశారు అనడం అవాస్తవమన్నారు అతని బంధువులు. రాజేష్ను చంపేస్తానంటూ ఆయన గతంలో ఎన్నోసార్లు హెచ్చరించాడన్నారు. కొందరు పోలీసు అధికారుల సహకారంతో రాజేష్ను కావాలనే కేసులో ఇరికించారన్నారు. అనూషది పరువు హత్య అని ఆరోపించారు రాజేష్ బంధువులు. రాజేష్ 3 పెళ్లిళ్లు చేసుకున్నాడనేది కూడా అవాస్తవమన్నారు. రాజేష్పై పెట్టిన కేసులను ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్యామ్ సుందర్ రెడ్డి బిడ్డ ద్వారానే ఇదంతా జరిగిందండి. దాని తర్వాత ఆయన గుండాలను తెచ్చి ఇంటికాడ దౌర్జన్యం చేశాడు. మా అమ్మాయి రాజేష్ గారు తీసుకుపోయాడని దౌర్జన్యం చేశాడు. అక్కడ పోయి లాయర్ ఇంటి మీద దౌర్జన్యం చేశాడు. అన్ని రకాల ఆయన ఏమేం చేయాలో ఏ పార్టీలో ఎక్కడ పార్టీ మంచిగా అనిపిస్తే ఆ పార్టీలో దొంకుతాడు. పీడీ యాక్ట్ బుక్ చేసి ఇంటర్వ్యూషను అతను మోనార్క్లో దొరికినాక బిడ్డను తీసుకొని అతను వెళ్ళిపోయాడు శ్యామ్ సుందర్ గారు. క్రామలు ఎంట పెట్టుకపోయిన క్రామలు చైతన్యపురి పిఎస్కి తెచ్చినాక ఇంటర్గేషన్ చేసి కొట్టి చితకబాది అందరికి అండలతోటి అండబలంతో అతన్ని కొట్టి పీడీ యాక్ట్ వేశారు. పీడీ యాక్ట్ వేయడము అతని కేసులు ఎక్కడ లేవండి. ప్లాట్లు తన భూమిలో తన వెంచర్ చేసిన మిగిలిన భూమిలో తన ఆక్యుపై చేసుకున్నాడు. లీగల్గా రెవెన్యూ లీగల్గా అతను పొజిషన్లకు వెళ్ళాడు.